భీమిలి విశాఖ జిల్లా విజయనగరంలోని ఆనందపురం మండలం సొంట్యం పంచాయతీలో కోల్డ్ స్టోరేజ్ గోడౌన్లో గోమాంసం ఎగుమతుల ఆరోపణలపై 1,89,737 కిలోల అక్రమ మాంసాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మాంసాన్ని కుసులవాడ పంచాయతీ వద్ద డంప్ చేయాలని పోలీసు శాఖ ప్రయత్నించినప్పటికీ మండల ప్రతినిధులు మరియు వైసీపీ నాయకులు సినగం దాము సరిగా నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సోదరులకు అందరికీ అలాగే ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా వాళ్ళకి మా యొక్క నమస్కారాలు మరియు ధన్యవాదాలు. విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం కుసులవాడ గ్రామ పంచాయతీలో ఒక మారుమూల గ్రామమైన మా యొక్క గ్రామానికి ఈ పత్రికా సోదరులు 4th ఎస్టేట్ అయినటువంటి వాళ్ళు మీరంతా వచ్చి మాకు అండగా నిలబడినందుకు మీకు అందరికీ మా యొక్క కృతజ్ఞతలు. గడిచిన ఒక 2-3 కుసులవాడ మైనింగ్ అంటే కుసులవాడ, ఏదైనా ఆవు మాసము ఇలాంటి ఖననం చేయాలంటే కుసులవాడ. అంటే కుసులవాడ ప్రజలు లేకపోతే కుసులవాడ స్థానిక ప్రజాప్రతినిధులు అమాయకులను లేకపోతే చేతగానితనమనో లేకపోతే ఇంకోటి జరుగుతుందో తెలియట్లేదు. కానీ మాకు మా గ్రామానికి ఇటువంటివి మరి చెయ్యము, ఇలాంటివి మరి తీసుకురాము అని చెప్పి మేము పెద్ద ఎత్తున మేము దీన్ని మీడియా ద్వారా మేము తెలియపరిస్తే దానికి సంబంధించిన దానికి గారు స్థానిక మండల మేజిస్ట్రేట్ అయినటువంటి ఎంఆర్ఓ గారు కూడా మనకి ఇప్పుడు మేము మాట్లాడితే ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఈ ఒక్కసారికి ఇది జరిగింది కాబట్టి అది కూడా మేము అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాము. తర్వాత మీరు కాకినాడ జిల్లా ముమ్మిడి